శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వెంటక్క. నమస్తే అక్క, మీరు ఎంత ప్రమోట్ చేయను వద్దు అని అన్నా వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అంటే ఏదో జస్ట్ పికప్ సన్నగా అవ్వాలని కాదు, అందంగా ప్రతి డ్రెస్ వేసినట్టు ఫిట్ అవ్వాలని. ఓకే, సో తప్పదు, అందరం అదే అనుకుంటున్నాం. సో వేసిన ప్రతి డ్రెస్ మనకి ఫిట్ అవ్వాలంటే డెఫినెట్ గా వెయిట్ లాస్ అవ్వాల్సిందే. అయితే సింపుల్ టిప్స్. వేసిన ప్రతి డ్రెస్ మనకి ఫిట్ అవ్వాలనుకోకూడదు. వేసిన ప్రతి డ్రెస్ని మనం బాగా క్యారీ చేయగలగాలి అని అనుకోవాలి అందరూ. అంటే మీరు ఏదైనా వేసుకోండి, ఎలా అన్నా ఉండండి, ఎంత లావన్నా ఉండండి, ఎంత సన్నంగా మనం క్యారీ చేయలేము కదా, ప్రాబ్లం. అలా నేను నిజంగా అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉన్నా అందంగా చక్కగా మీరు వేసుకున్న అటైర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాన్ఫిడెంట్గా క్యారీ చేసినప్పుడు ఏ డ్రెస్ అన్నా బాగుంటుంది. అంతేనా? అంతే. సో క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, 100% ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే నిజం కూడా అది. ఓకే, మనం క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అయినా సరే కొంచెం ఏమంటారు, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఓకే, హెల్దీగా ఉండాలి. వీటి కోసం అయితే 100% టిప్స్ చెప్తారు కదా. ఇందులో భాగంగానే కొంచెం బాగా ఎక్కువ వెయిట్ ఉన్నామని అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అంటే డెఫినెట్ గా టిప్స్ మీ దగ్గర బోల్డ్ ఉన్నాయి. మరి కొన్ని టిప్స్ చెప్పాలిగా. మరి మెయిన్ టిప్స్ వెయిట్ లాస్ తో పాటు మనం అంటాము మనకి తొందరగా నర్వ్స్ ప్రాబ్లం కంటే కూడా ఒకటి బరువు తొందరగా పెరిగిపోయే వాళ్ళకి, ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. నార్మల్గా ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చేస్తూ ఉంటాయి కదా. తొందరగా కొంతమందికి ఎవరైనా ఎదుటి మనిషి తుమ్మగానే మనకు ఫస్ట్ పట్టేసుకుంటాయి తుమ్ములు, జలుబు, జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి కదా. ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవ్వడము, లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరస్, ఇవన్నిటితో పాటు చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో. ఓకే, బ్లడ్ ప్రెషర్ తో పాటు మనకి వెయిట్ గెయిన్, ఇలా రకరకాల షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి మనము ప్రతిరోజు రకరకాలు ట్రై చేస్తూ ఉంటాం అన్ని. ఓకే, ఉసిరి వాటర్ అని, జీరా వాటర్, మేతి వాటర్ అని, కరివేపాకు, ఇవన్నీ చేస్తుంటాం, మునగాకు, రకరకాల ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు మనకు తెలుసు వేడి చేసేస్తుంది అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా అనగానే వేడి, అయితే మోతాదులో తింటే ఏమి వేడి చేయదు. ఓకే, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ దాంతో పాటు మనము హార్ట్ హెల్త్ బాగుండాలి అండ్ మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి, లివర్ హెల్త్ బాగుండాలి. దాంతో పాటు మనకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్, జలుబు, జ్వరాలు, దగ్గులు ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే గనక మీరు చేయాల్సిన ఒక చిన్న రెసిపీ చెప్తాను. ఒక 12 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి. ఆ 12 వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని చక్కగా పొట్టు తీసేసి దాన్ని మెల్లగా ఇట్లా క్రష్ చేయండి. వెల్లుల్లిపాయల్లో ఉన్న యాక్చువల్ గుణం బయటకు రావాలి అంటే అది కాస్త అలా మనము చిన్నగా దాన్ని కొట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి దాన్ని. ఓకే, అలా వదిలేసిన తర్వాత దాన్ని ఒక జార్లో వేసేసేయండి. మెల్లగా కాస్త చిన్నగా క్రష్ చేసేసి ఆ జార్లో వేసి దాంట్లో ఇప్పుడు ఒక 4-5 టీ స్పూన్ల తేనె వేసేసి, వేసేసి గాజు దాంట్లోనే వేసేసి బాగా కలిపేసి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, దాంతో పాటు మీకు ముఖం మీద మొటాలు మాటికి ఒకసారి పింపుల్స్ రావడము, యాక్నే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే మార్నింగ్ లేవగానే ఇది ఒక స్పూన్ ఇది తయారు చేసుకునే మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్ గా తినేసి 1 స్పూన్ అంటే 1 స్పూన్ దాంట్లో కొన్ని 2-3 వెల్లుల్లిపాయలు వస్తాయి, కొంచెం తేనె ఇవన్నీ వస్తాయి కదా, అవి తినేసి వాటర్ కన్నా బిఫోర్ తీసుకోవాలంటే వాటర్ తాగుతూ ఉంటారు, పర్లేదు. దాని తర్వాత ఓకే తిన్న తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ తర్వాత ఒక పావు గంట తర్వాత ఒక 2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు తాగేసేయండి. ఇది ప్రతిరోజు తినాలా మింగేయాలా మీ ఇష్టం, మీకు అలా. కొంతమందికి వాసన వస్తుంది వెల్లుల్లిపాయ, ఆ వాసనకి నాకు సంబంధం లేదు. ఇది మాత్రం ఆరోగ్యకరమైన టిప్ కాబట్టి ఇది ఒక్కటే మీరు ఇది ఒక అంటే రాంబాణ ఉపాయం అంటాం కదా, అట్లాంటిది. అది పేస్ట్ చేయొచ్చా, జస్ట్ క్రష్ చేసేయండి. క్రష్ చేసేస్తే మంచి చిన్న ముక్కలాగా అయిపోతాయి కదా. అది తేనె వేసిన తర్వాత దాన్ని బాగా కలపండి. కలిపేసి ఆ తేనె కొంచెం మీరు తెచ్చుకునే తేనె కొంచెం బాగుండే తేనె తీసుకోండి, బెల్లం పాకంది కాకుండా.
తీసుకొని గ్లాస్ జార్లో పెట్టి మీ డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో మీకు కనపడే ప్లేస్లో పెట్టుకుని అది తినేసి ఒక 2 గ్లాసెస్ గోరువెచ్చటి నీళ్ళు తాగితే వెయిట్ లాస్ అవుతుంది. మీకు గుడ్ కొలెస్ట్రాల్, మీ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి పోతాయి. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో రావడానికి మిగతావన్నీ నేను ఏం చెప్పాను, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, ఇవన్నీ అన్నమాట. దీంట్లో ఉన్న ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇంట్లోనే వంటింట్లోనే ఈ చిన్న చిట్కా, ఈ చిన్న రెసిపీ తయారు చేసుకొని మీరు యూజ్ చేయాలి. అయితే ఈ వెయిట్ గెయిన్ లో ఉన్నప్పుడు జనరల్ గా మన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదక్క, చాలా విపరీతంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు ఒక్క అడుగు తీసి అడుగు కూడా వేయలేని సిచ్యువేషన్ ఉంటాయి. వెయిట్ లాస్ చాలా మందికి కామన్ గా ఉంటాయి. వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కాదు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కదా. వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు తగ్గుతున్నట్టు ఉంటది కానీ వీక్నెస్ ఉంటది. మరి వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు వెయిట్ ఎప్పుడైతే మనం అన్మేనేజబుల్ గా ఉంటుందో మన వెయిట్, మన బరువు వల్ల మనకి సమస్యలు ఎదురైనప్పుడు ఆ బరువు ఒంట్లోంచి తీసేయండి. ఆ బరువు వల్ల సమస్యలు లేనప్పుడు నో ప్రాబ్లం, దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సో బరువు వల్ల మీకు వచ్చే కీళ్ళ నొప్పులు, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసి అప్పుడు ఆ వెయిట్ లాస్ లో భాగంగా మీరు ఇప్పుడు నేను ఈ చిన్న రెసిపీ దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అది చేసిన తర్వాత రెగ్యులర్ గా ఏవైతే చేస్తామో అంటే వాటర్ తాగడము, మీరు ఏవైతే గ్రీన్ టీ తాగుతారో, సూప్స్, లేకపోతే వెయిట్ లాస్ కి మీరు ఏదైతే ఫుడ్ వండుకుంటారో అవన్నీ కామన్, జస్ట్ అడిషనల్ గా ఇది ఒక్కటి చేయండి. బట్ లేవగానే ఫస్ట్ ఇది ఎన్ని రోజులు చేయాలి? ఏమైనా రెగ్యులర్ చేయొచ్చు? రెగ్యులర్ గా చేయొచ్చు. మీకు ఎవరికైనా పడట్లేదు, వేడి చేస్తుంది ఇలా అన్నప్పుడు ఆపేసేయండి. అట్లీస్ట్ ఒక 21 days చేసి మళ్ళీ ఒక 1 week బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక 21 అలా చేయొచ్చు. లేదు సెట్ అయిందంటే కంటిన్యూ చేయొచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇది ఓన్లీ వీటి కోసమే ఇంకా దేనికైనా కూడా యూజ్ అవుతుంది? నేను చెప్పాను కదా, మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, పింపుల్స్ రావడం అలాంటిది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇమ్యూనిటీని బాగా ఉంచుతుంది అనమాట. అండ్ క్యాన్సర్ ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా వాడవచ్చు. అబ్బో, అసలు ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి ఇమ్యూనిటీని బాగుంటుంది. మనం ప్రతి రోగాలకి ఎందుకు రోగాలు వస్తాయి, మన ఇమ్యూనిటీ పూర్ అయినప్పుడు మనకు రోగాలు వస్తాయి. ఓకే, సో ఆ ఇమ్యూనిటీ బాగుండాలి అంటే గనక ఇది ఒక్కటి మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. సో ఇందులో డయాబెటీస్ ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. కొంచెం కాబట్టి వేడి చేయదు. చాలా మంది అంటారు వెల్లుల్లిపాయ ఏం వేడి కాదు, కొంచెం తినొచ్చు. సో మీరు దాదాపు అన్ని కర్రీస్ లో వెల్లుల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తారు కదా? అవును, మీరు ఎక్కువ వాడతారు, చాలా ఎక్కువ వెల్లుల్లిపాయ. ఓకే, సో చాలా మంచిది. అంటే దాన్ని అమృతంలానే తీసుకోవాలి. మంచి తీసుకుంటే అది కూడా విషయమే అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఇది సర్వరోగ నివారిణి. అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళని కదా, చక్కగా ప్రతి ఒక్కళ్ళు వాడుకునే అమృత ఆహారం. మరి వెల్లుల్లిపై తేనె ఆ రెసిపీ ఏంటనేది చెప్పేశారు. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చక్కగా తెలుసుకుందాం కదా. సో డెఫినెట్గా ఫాలో అయ్యి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా ఎవరికైనా రెమెడీస్ కావాలనుకున్నా, న్యూట్రిషన్ డైట్ కావాలనుకున్నా, వన్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.